హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంవత్సరమ్మ జాతరలో ఇది డే 2. పొద్దున్నే లేచాం, దర్శనం అయింది. మధ్యాహ్నం భక్తులు వస్తున్నారు దర్శనానికి. సెకండ్ డే ఇంకా చాలా బాగా మంది వచ్చారు. లైన్ మొత్తం నిండిపోయింది. మధ్యాహ్నం లైన్ని కొద్దిసేపు ఆపుతారు. పూజలు పూర్తయ్యాక మళ్ళీ లైన్ రిలీజ్ చేస్తారు. ఇంకా మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు చాలామంది వచ్చారు. ప్లేస్ అంతా నిండిపోయింది. మీకు ఫస్ట్ డే వీడియోలో చూపించాను కదా, ఇప్పుడు మొత్తం ఖాళీ ఉండేది. ఇప్పుడు చాలామంది వచ్చారు. నా వీడియో చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అంతా చాలా బాగుంది చూడడానికి. చాలామంది వచ్చారు. ఇక్కడ అందరు ప్లేస్లో ఆపుకున్నారు. నైట్ వచ్చి ఇక్కడ నిద్ర చేశారు. ఇక మార్నింగే దర్శనానికి వెళ్ళిపోయారు అందరూ. చాలామంది ఇంకా లైన్లోనే ఉన్నారు. కొందరు ఏంటంటే అదే రోజు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఒకరు మా పక్కన ప్లేస్ ఖాళీ అయితే వచ్చారు. వచ్చి సామాన్ పెట్టి వెళ్ళారు. వాళ్ళని కోడిని చూస్తూ ఉండమన్నారు. దర్శనానికి వెళ్ళారు. అది చూసేసరికి దాని తల రివర్స్లో ఉంది. అయితే గమనిస్తే ఆ కోడి తల మొత్తం కవర్ లోపల ఉంది. శ్వాస ఆడదేమో అని వెంటనే బయటకు వేసాం. అయితే దాన్ని చూసి కొన్ని వాటర్ పెట్టాం. ఫస్ట్లో తాగలేదు, తర్వాత తాగింది. చాలా దాహంగా ఉన్నట్టుంది. ఇక మధ్యాహ్నం భోజనం చేసాం. టమాటా పప్పును రైస్తో. మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు, ఇక భోజనం చేసేసాం. అదేంటో కానీ అక్కడ ఏ కూర అయినా చాలా రుచిగా అనిపిస్తుంది. ఇది సాయంకాలం వ్యూ. సూర్యుడు చాలా బాగున్నాడు. లుక్ చాలా బాగా వచ్చింది. ఇంకా వీళ్ళందరూ ఇక్కడ కూర్చొన్నారు. ఇంకా దర్శనాలు జరుగుతున్నాయి. అటుకి వెళ్ళి ఇంకా లైన్ ఉంది చూడండి. కొందరు లైన్లో ఆగని వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. ఇంకా సాయంత్రం అయింది. సారళమ్మ వచ్చే సమయం కూడా అయింది. ఇక సాయంత్రం ఈ స్ప్రింగ్ పొటాటోస్ అంట తెచ్చుకొని తిన్నాం. పైన మైనీస్ యాడ్ చేసి ఇచ్చాడు. పర్లేదు, బాగానే ఉంది. ఇక సాయంత్రం అలా బయటకు వచ్చాము చూద్దామని. ఇక్కడ అన్ని రకాల షాప్స్ పెట్టారు. ఇక సారళమ్మ వచ్చే సమయం అయింది. ఆల్రెడీ వచ్చేసారు దగ్గరికి. అమ్మవారిని కట్టుదిట్టమైన భద్రతతో పోలీసులు తీసుకొస్తున్నారు.
అమ్మవారు వచ్చేసారు. సారళమ్మ వేయించేశారు. చుట్టూ తాడు కట్టి బందోబస్తు తీసుకొస్తున్నారు. మధ్యలో పోలీసులు కూడా తొక్కిసలాట జరగకుండా, ఏ ప్రమాదం జరగకుండా రెండు దిక్కులు ఉండి చూస్తున్నారు. అమ్మవారిని ఒక కుండలో తీసుకొస్తారంట. జనం చూడండి ఎలా వస్తున్నారో. అమ్మవారిని గద్దెపైకి తీసుకొస్తున్నారు కాబట్టి అమ్మ గద్దె చేరేదాకా భక్తుల దర్శనాన్ని కొద్దిసేపు ఆపారు. మళ్ళీ అమ్మ గద్దె చేరాక భక్తుల లైన్ రిలీజ్ చేస్తారు. మళ్ళీ దర్శనం యథావిధిగా చేసుకుంటారు. వీళ్ళందరూ అమ్మవారు వస్తున్నారని వచ్చి చూస్తున్నారు. ఇక్కడ ఇటు నుంచి అమ్మవారు వెళ్ళేది. అందరు ఒక దిక్కు వచ్చారు. అటు చూడండి, ఇంకా అటు చుట్టూ ఉన్నారు. చాలా దూరం దాకా టెంట్ వేసుకొని ఉన్నారు. అదిగో లైట్స్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడి దాకా ఉన్నారు. ఇదంతా వ్యూ. ఇక్కడ చూడండి లైన్లో ఉన్నారు, వీడియో తీస్తున్నారు అమ్మవారు వచ్చేది. ఇక్కడ పిల్లల్ని అయితే భలే ఎత్తుకున్నారు. భుజాల మీద ఎత్తుకొని వాళ్ళకి ఫోన్ ఇచ్చారు, వాళ్ళు వీడియో తీస్తున్నారు. అమ్మవారు వచ్చేసారు. స్పెషల్ లైన్ గుండా తీసుకొస్తారు. జెండా చూడండి, తెల్ల జెండా. అమ్మవారిని గద్దె దగ్గర తీసుకెళ్తున్నారు. అమ్మవారిని గద్దె దగ్గర తీసుకెళ్ళి పూజలు చేసి, పూజ పూర్తయ్యాక మళ్ళీ లైన్ని రిలీజ్ చేస్తారు.
కానీ పరిశ్రమంగా వాలంటీర్లు కూడా కొంత జీవనంగా ఉండండి. అమ్మవారి గద్ద చేరారు. పూజ పూర్తయింది. మళ్ళీ యథావిధిగా భక్తులు దర్శనం మొదలుపెట్టారు. మేము షాపింగ్ కానీ బయటకు వచ్చాం. ఇక్కడ రకరకాలు ఉన్నాయి. కాకపోతే ఎప్పటికంటే ఈసారి రేట్లే చాలా ఎక్కువ అనిపించింది. ఆవు బొమ్మలు అయితే చాలా రకరకాలుగా ఉన్నాయి. కలర్ మంచిగా ఇది ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఈ గ్యాస్ బెలూన్స్ అయింది. పిల్లలు అవి కొనుక్కోవడం, ఆ దారం అయితే జారడం లేదా తెగిపోయి పైకి వెళ్ళి ఉండడం, దాన్ని తీయడానికి వీళ్ళు నానా అవస్థ పడడం. ఇదే కొద్దిసేపు టైంపాస్ అయింది చూసుకుంటూ. వాళ్ళు ప్రయత్నిస్తున్నారు దాని దారంతో ఇంకో దారం కలిపి తీద్దామని. ఇక నైట్ టమాటా కర్రీ చేసుకొని అన్నం తిన్నాం. ఇక నైట్ ఒక్కసారి వ్యూ అంతా తీద్దామని వచ్చాం. ఇప్పుడు వ్యూ అంతా కవర్ చేస్తే ఇక మార్నింగ్ లేచి వెళ్ళడమే ఇంటికి. ఇది మేము ఇంటికి వచ్చే ముందు రోజు రాత్రి. ఇక రేపు అంటే డే 3 మార్నింగ్ ఇంటికి బయలుదేరుతున్నాం. ఇది నైట్ వ్యూ. దయచేసి భక్తులకు గమనిక, బండి హేమలత గారి బ్యాగు మరియు ఆధార్ కార్డు పోయినది. ఎవరికైనా దొరికినచ్చో ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ గారికి ఇక్కడికి వచ్చి ఇవ్వగలరు. దయచేసి గద్దలపై ఉన్న భక్తులు, దర్శనమైన భక్తులు వెళ్ళాలి. దయచేసి ఎక్కువసేపు కాలక్షేపం చేద్దండి. మిగతా 3 గద్దల దర్శనాలు ఉన్నాయి, అక్కడ చేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి బయటకు వెళ్ళాలి. దగ్గర 9:30 అవుతుంది ఇప్పుడు టైం. ఇంకా వస్తూనే ఉన్నారు భక్తులు. ఇంకా వచ్చుకుంటూ దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. కొందరు నైట్ వచ్చి వంట చేసుకొని తింటున్నారు దర్శనం చేసుకొని. ఇప్పుడు నిద్ర చేసి పొద్దున్నే వెళ్తారంట. భక్తుల కానుగా ఒక భక్తురాలు చిన్న పాపను మా వాలంటీర్కి దర్శనానికి వెళ్ళండి. ఆ పాప వెళ్తుంది. దయచేసి ఎక్కడున్నా వాళ్ళ వాలంటీర్ దగ్గరికి పాప తీసుకోవాలి. ఒక చిన్న పాపను మన నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇదే మొదటి జాతర. దర్శనానికి వెళ్ళండి. ఎక్కడున్నా వాళ్ళ అమ్మ దీవెనతో వచ్చే జాతరలో మరింత త్వరగా క్లారిటీగా మీకు వీడియో అందజేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై.